హాయ్ 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 ఎట్లున్నారు? మస్తున్నారులే, మంచిగానే ఉంటారు. ఈరోజేంటి కర్రీస్ కాకుండా వేరే ఏయో తెచ్చింది అని అనుకోకండి. ఇవి కూడా మనకి యూజ్ఫుల్లేనండి. హోమ్ మేడ్ హోమ్ మేడ్ ఫుడ్ నేను ఎలా తయారు చేస్తానో అలాగే హోమ్ మేడ్ సోప్ అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే సబ్బులు. ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చా అని అనుకోకండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఏ కెమికల్స్ కూడా లేకుండా మనం బాగా మన స్కిన్ అంటే ఎలాగంటే వైట్నింగ్గా కానీ సాఫ్ట్గా కానీ అలాగే పింపుల్స్ లాంటివి పోయేలా నేను మీకు ఇంట్లోనే సోప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్దామని ఈ వీడియో అయితే మీకు తీసి పెట్టానమాట. సో చూసారా, సబ్బు అలా రాసి ఇలా చేస్తుంటే ఎంత బాగా వస్తుందో మీరు చూడండి. అదిగో చూసారా, ఆఫ్టర్ వాష్ నా హ్యాండ్ ఎలా ఉందో. అదే డైలీ చేశానంటే ఎలా ఉంటుందండి? మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్గా నేను పియర్స్ సోప్ తీసుకున్నాను. చూసారా, పియర్స్ తీసుకోవాలి. లేకపోతే సోప్ బేస్లు ఉంటాయి మన ఆన్లైన్లో, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సోప్ బేస్ దొరుకుతుంది. సోప్ బేస్ లేకపోతే ఇలా పియర్ సోప్స్ తీసుకోవచ్చు. సో ఇవి ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీకు ఒక బౌల్లో వేసుకోండి. అదే కింద కూడా సో కొద్దిగా రైస్, ఒక స్పూన్ వరకు రైస్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. దాన్ని ఒక 2 అవర్స్ నానిన తర్వాత ఇలా మిక్సీ జార్లో ఆ వాటర్తో సహా వేసేయాలి. వేసేసిన తర్వాత అలాగే పొటాటో కూడా దాని పైన ఉన్న పీల్ తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా మిక్సీలో వేసేయండి. ఇవి బాగా మెత్తగా పేస్ట్ లాగా వీటిని మిక్సీ ఆడుకోవాలి. బంగాళదుంప చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడ ఏమైనా నల్ల మచ్చలు ఉంటే అవి పోగొడుతుంది. రైస్ గురించి మీకు చెప్పాల్సినదే లేదు, ఎంత బాగా యూజ్ అవుతుందో మీకే తెలుసు. సో ఈ రెండిటిని మనం వడగట్టేసుకోవాలి. అంటే కింద లిక్విడ్ లాగా వస్తుందన్నమాట. సో బాగా వడగట్టేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఎందుకు రైసు మీకు నానబెట్టి ఇలా వేయడం వల్ల ఏంటనుకుంటున్నారా? రైసు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. మన స్కిన్ ఎంత బ్రైట్నింగ్గా అనిపిస్తుందంటే చాలా ఫ్రెష్నెస్, స్మూత్గా ఉండడానికి అలాగే పింపుల్స్ ఏవి రాకుండా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతుందండి. సో చూసారా, ఇలా లిక్విడ్ తీసుకున్నాం కదా, అందులో కాఫీ పౌడర్ మీకు ఏది నచ్చితే అది ఒక కాఫీ పౌడర్ ఒక స్పూన్ వరకు వేసేసుకోండి. కాఫీ పౌడర్ కూడా మీకు తెలిసిందే, దాంట్లో ఎన్నెన్ని ఉంటాయో కూడా మీకు తెలిసిందే. సో అవి 3 మిక్స్ చేసేయండి, బాగా బాగా కలిసిపోవాలన్నమాట. వీటిని పక్కన పెట్టుకుందాం. సో తర్వాత రైస్ పౌడర్ అంటే బియ్యపు పిండి, మెత్తగా ఉన్న బియ్యపు పిండి. అది మనకి సోప్లో వేసుకోవడం వల్ల కొంచెం రఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో రఫ్గా ఉన్నప్పుడు బాగా రఫ్గా కాకుండా జస్ట్ అలా ఉన్నప్పుడు మనం సోప్ రాసుకుంటే మన చర్మానికి పట్టిన డర్టీ అంతా, ఆ మురికి అంతా వదిలిపోతుంది అన్నమాట, కొంచెం రఫ్గా ఉండడం వల్ల. సో అందుకు నేను రైస్ పౌడర్ని కూడా తీసుకున్నాను. తర్వాత ఇలా సోప్ బేస్ని డబుల్ బాయిల్డ్ మెథడ్ లాగా వీటిని కరిగించాలి. అంటే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ని తీసుకోండి. అలాగే వేరే గిన్నెలో ఇలా సోప్ తీసుకోండి. అలా వాటర్లో ఈ గిన్నె పెట్టి ఆ సోప్ని అంతా కరిగేదాకా దాన్ని తిప్పుకోవాలి. చాలా ఫాస్ట్గానే కరిగిపోతుంది. చూసారా, మీకు తెలుస్తుంది కదా. ఇవి వేరే సోప్స్ ఏటితోటి చేయకూడదండి. ఓన్లీ సోప్ బేస్తో కానీ పియర్స్తో కానీ, ఇవి రెండే మనకి ఇలా సోప్ తయారు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లోనే చేసుకుంటే మనకి ఎంతో బాగా అనిపిస్తుంది కదండి. ఆ ఫీలే వేరు కదా. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతే మనకి ఎంతో హ్యాపీనెస్. కాబట్టి
మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తున్నాను. సో దీన్ని ఇలా బాగా కరిగించేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. కరిగిన వెంటనే ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలనుకుంటున్నామో అవన్నీ వేసేయాలి. 1 స్పూన్ వరకు నేను రైస్ పౌడర్ని, అలాగే అది ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత బాగా కరిగిపోయిందో? ఇప్పుడు మనం లిక్విడ్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అందులో వేసేయాలి. వేసేసి ఒకసారి తిప్పేయండి. తిప్పేసి మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్, ప్లాస్టిక్ కానీ స్టీల్ అయితే అంటుకుపోతుంది కాబట్టి ప్లాస్టిక్, రబ్బర్ అలాంటి వాటిల్లో ఇది వేసుకుంటే మనకి సోపు ఎలా ఉన్నదో అలా వచ్చేస్తుంది. సో ఇది నేను కలిపేసాను కాబట్టి దీన్ని తీసేసి వెంటనే నా దగ్గర సోప్స్ వేసుకునే ట్రే లేదు కాబట్టి ఇలా నేను ప్లాస్టిక్ వీటిల్లో వేస్తున్నాను. చూడండి, మా పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అంటే నాకు చిన్నవి దొరకలేదు కాబట్టి వీటిలో వేసుకున్నాను. మీ దగ్గర సోప్ బేస్ ఉన్న ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైనా సరే మనం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5-6 గంటలు ఉంచేస్తే మన సోప్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. చూసారా, నేను 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. సోప్ అయితే రెడీ అయిపోయింది.